అరవై ఇచ్చారు. దళితులకు సీఎం ఇస్తా అన్నారు, ఇచ్చారా? లేదు. ఏదో ఆ సచివాలయం కట్టారు, స్తూపం కట్టారు. కాకపోతే మీరు చేసింది ఏంటంటే కరెంట్ రోడ్డు తీసుకొచ్చారు, కొంచెం చెక్ డ్యాములు గట్ట నీరు తీసుకొచ్చి పంటలు పండుతున్నాయి ఇవాళ, ఇది కోనసీమ లాగానే. కానీ గొడవలు చేయకండి, మనందరం కలిసి ఉందాం. అర్థమైందా? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు ఇట్లాంటి టార్గెట్లు చేయకండి, తెలుగు ప్రజల మధ్యన గొడవలు పెట్టకండి. సార్ అలాగే పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే మాట అన్నారో పచ్చగా ఉండే మా కోనసీమని తెలంగాణ వాళ్ళు డిస్ట్రిక్ట్ పెట్టడం జరిగిందని చెప్పేసి అలా అన్నారని చెప్పేసి తుమ్మటిరెడ్డి గారు ఏదైతే మన సినిమాటోగ్రాఫర్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తేనే మా ఈ తెలంగాణ ఏరియాలో ఆయన సినిమాలు అనేది రన్ చేయడం జరుగుతుంది, పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. మరి దీన్ని ఎంతవరకు తీసుకోవచ్చు సార్? అది తప్పు. సినిమాలు వేరే, అర్థమైందా? ఇప్పుడు కామెడీ ఎవరినో తిట్టి లేదా రేవంత్ రెడ్డినో తిట్టి లేదా తెలంగాణ తిడితే అది వేరు, అర్థమైందా? మనం ఏమనుకుంటుండే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ దిష్టి ఈ దిష్టి తగలకూడదు అనేది ఒక సామెత. ఆ విధంగా ఆయన అన్నాడే తప్ప క్షమాపణ అంటే అది తప్పైతే ఆయన క్షమాపణ